గాలివాహన జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించడం కోసం నన్ను ఆహ్వానించినటువంటి నా నకరకల్ నియోజకవర్గ అందరూ కూడా పేరు పేరున అందరికీ కూడా ఆత్మీయ కుటుంబ సభ్యులైనటువంటి నా శాలివాహన సంఘ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, శాలివాహనుడు ఈ సమాజానికి పుణ్యం నేర్పి సమాజానికి మనకు అందరికీ కూడా ఆదర్శప్రాయుడు, ఒక స్ఫూర్తివంతమైనటువంటి ఆయన ఇచ్చినటువంటి చూపినటువంటి మార్గాన్ని మనందరం కూడా మార్గనిర్దేశకం చేసుకొని ముందుకు పోవలసినటువంటి ఆవశ్యకత నేటి సమాజంలో ఉందని సందర్భంగా తెలియజేస్తూ, వారు ఒక నిరుపేద కుమ్మరి కుటుంబంలో జన్మించి వారు ఈ దక్షిణ భారతదేశాన్ని వెళ్ళినటువంటి గొప్ప వీరుడు శాలివాహనుడు. అందుకనే బహుజన జాతులు పుట్టిన మనము అనుకోవాలంటే ఈరోజు ఒక సావిత్రిబాయి పూలే కానీ, జ్యోతిరావు పూలే కానీ, ఒక దొడ్డ కుమరయ్య కానీ, చాకలి ఐలమ్మ కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, బాబు జగజీవన్ రావు కానీ, ఈరోజు ఒక సర్వాయి పాపన్న గౌడ్ లాంటి వాళ్ళు, మరి శాలివాహన్ లాంటి వాళ్ళు ఆ రోజుల్లోనే బహుజన జాతులు పుట్టి కూడా ఒక రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప నాయకులు. అందుకనే నేను అంటున్నా, ఈరోజు ఎవరినో నిందించడం కాదు, మన ఎదుగుదలకు మన పేదవాడుగా పుట్టడం తప్పు కాదు. పేదవాడు కూడా గొప్పవాడే అవకాశాన్ని సమాజంలో ఆ భగవంతుడు మనకు ఒక గొప్ప శక్తిని మన తల్లిదండ్రుల చేత గొప్ప జన్మనిచ్చింది భూమి మీద. ఆ సమాజంలో ఇటువంటి శాలివాహన్ లాంటి నాయకులు వాళ్ళు ఎప్పుడో 1వ శతాబ్దంలో వాళ్ళు కీర్తి శక్తి వాళ్ళు ఆ 1వ శతాబ్దంలో అంటే దాదాపు ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం జన్మించి అప్పట్లోనే వాళ్ళ రాజ్యాధికారం చేపట్టి ఈ యొక్క రాజ్యాన్ని ఈ యొక్క దేశాన్ని పరిపాలించిన గొప్ప నాయకుడు, దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప వ్యక్తి శాలివాహనుడు. అందుకనే మనం ఈరోజు ఎదుగుదలకు ఎవరినో నిందించుకుంటూ కూర్చోవడం కాదు, మన మానసిక దౌర్బల్యం దానికి కారణం గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈరోజు యువత ముఖ్యంగా ఈ సమాజంలో ఒక మార్పు తీసుకోవడం కోసం నాలాంటి వాడు, నేను అందుకే అంటున్నా, నాలాంటి వాడు ఈ నగరకల్ ప్రజలకు రుణపడి ఉన్నా. నేను ఒకటే కోరుకునేది, నేను చనిపోయి కూడా బతకాలంటే ఈ నగరకల్లకు గొప్ప సేవ చేయాలని తప్పనితోటే 8 సంవత్సరాల నుంచి రాజకీయంగా, 2 సంవత్సరాల నుంచి దైవ సుందర ఫౌండేషన్ నుంచి కార్యక్రమాలు చేసుకుంటే ఏ అవకాశం లేకుండా ఈ నగరకల్ ప్రజలకు ఏదో చేయాలని తపన ఖచ్చితంగా దాన్ని సాధిస్తా. నాకు ఆ నమ్మకం ఉన్నది. ఎందుకంటే స్ఫూర్తివంతమైన నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు కానీ, జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళు కానీ, ఇప్పుడు సర్వాయి పాపన్న గౌడ్ కానీ, మరి శాలివాహన్ లాంటి వాళ్ళ జీవిత చరిత్ర పరిశీలిస్తే నిజంగా మంచి తలుచుకుంటే ఏదైనా సాధించాలని నమ్మినటువంటి వ్యక్తి నేను. అందుకని ధైర్యంగా నమ్మకంతో ఈ సమాజంలో ఏ అవకాశాలు, రాజకీయ అవకాశాలు రాకపోయినా, ఎన్ని ఇబ్బందులు వస్తున్నా, కాళ్ళ కట్టెలు పెడుతూ ఏలనం చేస్తున్నా, ఈర్షపడుతున్నా, దేశిస్తున్నా, రాజకీయంగా ఎన్ని అవమానాలు చేస్తున్నా భరిస్తున్నా. ఎందుకంటే ఈ సమాజంలో నకరేకల్ నియోజకవర్గ ప్రజలు, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా నా కుటుంబం అనుకుంటున్నా. వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా ఏ త్యాగానికైనా సిద్ధమనే నేను రాజకీయాలకు వచ్చిన అనుకోవచ్చు. అందుకనే ఈ రోజు ఇన్ని సంవత్సరాలు సరే నిలబడతా. ఖచ్చితంగా ఇలాంటి మాన్యులను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయి నకరేకల్ నియోజకవర్గంలో నాతో పాటు మీ అందరూ కూడా కలిసి రావాలని మీ అందరూ కూడా 2 చేతులు జోడించి వేడుకుంటూ, నన్ను ఈరోజు శాలివాహన్ లాంటి గొప్ప నాయకునికి జయంతి సందర్భంగా వారికి నన్ను నివాళులర్పించే అవకాశం కల్పించినటువంటి నా ఆత్మీయ నకరేకల్ నియోజకవర్గ శాలివాహన్ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి 2 చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ.